రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కూకట్పల్లి అశోక్ వన్ మాల్ లో కూడా కేఎఫ్సీలో కుళ్లిపోయిన చికెన్ కలకలం రేపింది. కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ తింటుండగా దుర్వాసన రావడంతో యాజమాన్యాన్ని నిలదీశారు. యాజమాన్యం నిర్లక్ష్యంగా స్పందించడంతో కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేశారు. గొడవ చేస్తున్న వారికి రీఫండ్ ఇచ్చారని కూడా కస్టమర్లు ఆరోపించారు. కుళ్లిపోయిన ఆహారం అందించి ప్రశ్నిస్తే రీఫండ్ ఇస్తామని చెప్పడం ఏమిటని బాధితులు ప్రశ్నించారు. చిన్నపిల్లలు తెలియక తింటే పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి యాజమాన్యాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కస్టమర్లు డిమాండ్ చేశారు. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కూకట్పల్లి అశోక్ వన్ మాల్ లో కేఎఫ్సీలో కుళ్లిపోయిన చికెన్ కలకలం రేపింది. కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ తింటుండగా దుర్వాసన రావడంతో యాజమాన్యాన్ని నిలదీశారు. యాజమాన్యం నిర్లక్ష్యంగా స్పందించడంతో కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేశారు. గొడవ చేస్తున్న వారికి రీఫండ్ ఇచ్చారని కూడా కస్టమర్లు ఆరోపించారు. ఇక కుళ్లిపోయిన ఆహారం అందించి ప్రశ్నిస్తే రీఫండ్ ఇస్తామని చెప్పడం ఏమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. చిన్నపిల్లలు తెలియక తింటే పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి యాజమాన్యాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కస్టమర్లు డిమాండ్ చేశారు. అప్పుడు కూడా 40 మినిట్స్ ఇది ఎందుకు పడేసారు? అవన్నీ బైట్స్ ఉన్నాయి, దానికి ఒక ముక్క తిని పడేసినాయి. సార్ మా ఆపరేషన్ మేనేజర్ ఫోన్ చేశాను సార్. వాళ్ళ ఇన్స్ట్రక్షన్ మేరకు ఇంకొక మేనేజర్ వచ్చారు. నేను జూనియర్ అనమాట. నేను 2 months ఆయన వచ్చేదాకా ఆగమన్నారు సార్. ఆయన వచ్చారు, ఆయన వచ్చి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ 2 నిమిషాల వాళ్ళ కూడా చెప్పిన అప్పుడు కూడా 40 మినిట్స్